ఓకే. సోషల్ మెథడాలజీలో సాంఘిక అధ్యయనాలు స్వభావం అనే టాపిక్ చెప్పుకున్నాము. అయితే ఈ సోషల్ మెథడాలజీలో ఫస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్ నుండి దాదాపు క్వశ్చన్స్ వస్తాయి సోషల్ మెథడాలజీలో స్కూల్ అసిస్టెంట్ లో. అయితే ఈ అంటే జనరల్ గా అసలు సాంఘిక అధ్యయనాలు అంటే ఏంటి? సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం, సమాజాన్ని అధ్యయనం చేసేది ఏంటంటే సాంఘిక అధ్యయనం అంటే సమాజంలో మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనం, సాంఘిక అధ్యయనాలు. అంటే ఇప్పుడు జనరల్ గా సమాజంలో మానవ సంబంధాలు, ఇప్పుడు మానవులు ఎన్నో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా సామాజిక సంబంధాలు ఉంటాయి, ఎన్నో సంబంధాలు ఉంటాయి. అలా సమాజంలో మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. మరి 1916 సంవత్సరంలో అమెరికా స్కూళ్ళల్లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారమ్మా. అమెరికా స్కూళ్ళల్లో ఈ సాంఘిక అధ్యయనాలను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1916 సంవత్సరంలో ఈ అధ్యయనాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి తర్వాత 1952 సంవత్సరంలో మన పాఠశాలలో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు. సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుందని సెకండరీ విద్యా కమిషన్ పేర్కొన్నమా. సెకండరీ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్ పేర్కోవడం జరిగింది. చూడండి, సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుంది. అంటే కంపల్సరీగా బోధించడం జరుగుతుందని ఎవరు చెప్పారు అంటే సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. సాంఘిక అధ్యయనం వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుపుతుందమ్మా. సాంఘిక అధ్యయనం అనేది వ్యక్తులకు అంటే వన్ పర్సన్ అదర్ పర్సన్, మరి పరిసరాలకు మధ్య, మనం పరిసరాలతో సంబంధాలు ఉంటాయి, వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి, ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేది సాంఘిక అధ్యయనం అనేది తెలుపుతుంది. మరి చూడండి, ఇక్కడ నెక్స్ట్ సాంఘిక అధ్యయనం విభిన్న సామాజిక శాస్త్రాల నుంచి విషయాలను సంగ్రహించి వాటిని సమన్వయం చేస్తుంది. ఎన్నో సామాజిక శాస్త్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చరిత్ర గాని, అర్థశాస్త్రం గాని, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం గాని, సామాజిక శాస్త్రం గాని, ఇట్లా అంటే సోషియాలజీ గాని, అంటే సాంఘిక అధ్యయనం అనేది విభిన్న సామాజిక శాస్త్రాల నుంచి విషయాలు సంగ్రహించి వాటిని సమన్వయం చేస్తుందమ్మా. అనేది చేస్తుంది. సాంఘిక అధ్యయనం వివిధ సామాజిక శాస్త్రాల కలయిక కాదు, ఇది సామాజిక శాస్త్రాల సమన్వయం వల్ల ఒక నూతన శాస్త్రంగా రూపొందింది. అంటే సామాజిక శాస్త్రాలన్నీ కలిస్తే సాంఘిక అధ్యయనం రాలే, సామాజిక శాస్త్రాల సమన్వయం వల్ల ఒక నూతన శాస్త్రంగా ఇది రూపొందింది. ఏది? సాంఘిక అధ్యయనం. చూడండి, సామాజిక పరిసరాలకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో సాంఘిక అధ్యయనం విద్యార్థులకు నేర్పుతుందమ్మా. మనం జీవించేది సమాజంలో కాబట్టి ఈ సమాజంలో ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలో ఈ సాంఘిక అధ్యయనం అనేది విద్యార్థులకు నేర్పుతుంది. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే చూడండి, మంచి పౌరులుగా రూపొందడానికి అవసరమైన విలువలు, వైఖరులు, అభిరుచులు, నైపుణ్యాలను పెంపొందిస్తుంది. సాంఘిక అధ్యయనం అనేది ఏంటంటే మంచి పౌరులు, సమాజంలో మంచి పౌరులుగా రూపొందడానికి అవసరమైన విలువలు, ఇప్పుడు దేశభక్తిని పెంపొందించాలి, మన జాతీయ జెండాని గౌరవించాలి, మన దేశాన్ని కోసం పోరాటం చేసిన వ్యక్తులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి, సమాజంలో ప్రతి ప్రాణికి హాని చేయకూడదు అనేది ఒక మంచి పౌరులుగా రూపొందడానికి అవసరమైన విలువలు, వైఖరులు, అభిరుచులు, నైపుణ్యాలు పెంపొందిస్తుంది. చూడండి, సాంఘిక అధ్యయనం గత చరిత్రతో పాటు సమకాలీన మానవ చరిత్రను కూడా అధ్యయనం చేస్తుందమ్మా. గత చరిత్ర అంటే జరిగిపోయిన అంశాలతో పాటు సమకాలీన మానవ చరిత్రను కూడా అధ్యయనం చేస్తుంది. ఏది? సాంఘిక అధ్యయనం. ఉత్తమ ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దుటకు సాంఘిక అధ్యయనం సహాయపడుతుంది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో మనం ఓటు హక్కుని కలిగి ఉంటాము, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, మరి ప్రభుత్వం చేసే విషయాలను ప్రశ్నించవచ్చు, ఏది మంచి ఏది చెడు అని ఉత్తమ ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దుటకు సాంఘిక అధ్యయనం అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే అసలు జనరల్ గా సాంఘిక అధ్యయనం అంటే ఏంటి? చూడండి, సాంఘిక అధ్యయనాలు స్వభావం. సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం. సమాజంలో మానవ సంబంధాలు అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. 1916 సంవత్సరంలో అమెరికా స్కూళ్ళలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టారు.
1952 సంవత్సరంలో మన పాఠశాలలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టారు. అంటే భారతదేశంలో సాంఘిక అధ్యయనాలు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1952లో 1916 అమెరికా స్కూళ్లలో ప్రవేశపెట్టారు. సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుందని ఎవరు చెప్పారు అంటే సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. అడుగుతున్న క్వశ్చన్, సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో నిర్బంధ పాఠ్య విషయంగా బోధించాలి అని ఎవరు చెప్పారు అంటాడు. సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్. సాంఘిక అధ్యయనం వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుపుతుంది. సాంఘిక అధ్యయనం విభిన్న సామాజిక శాస్త్రాల నుంచి విషయాలను సంగ్రహించి వాటిని సమన్వయం చేస్తుంది. సాంఘిక అధ్యయనం చూడండి, ఇక్కడ మనం జనరల్ గా తీసుకుంటామా, సాంఘిక అధ్యయనం వివిధ సామాజిక శాస్త్రాల కలియక కాదు అండి. అంటే సామాజిక శాస్త్రాల్లో ఏ పాటు ఆ పాటు తెచ్చిపెట్టలేదమ్మా. సామాజిక శాస్త్రాల సమన్వయం వలన ఒక నూతన శాస్త్రంగా ఆవిర్భవించింది. వచ్చిన అడుగురు సాంఘిక అధ్యయనం అనేది డాష్ అంటాడు. సామాజిక శాస్త్రాల కలయిక లేదా సామాజిక శాస్త్రాల సమన్వయమా, అన్ని సామాజిక శాస్త్రాలు మొత్తమా, లేదా పైవన్నీ అంటాడు. కాబట్టి అదేమి కాదమ్మా, ఇది సామాజిక శాస్త్రాల సమన్వయం వల్ల ఒక నూతన శాస్త్రంగా రూపొందింది. సామాజిక పరిసరాలకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో సాంఘిక అధ్యయనం విద్యార్థులకు నేర్పుతుంది. నెక్స్ట్, మంచి పౌరులుగా రూపొందడానికి అవసరమైన విలువలు, వైఖరులు, అభిరుచులు, నైపుణ్యాలు పెంపొందిస్తుంది. సాంఘిక అధ్యయనం గత చరిత్రతో పాటు సమకాలీన మానవ చరిత్రను కూడా అధ్యయనం చేస్తుంది. ఉత్తమ ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దుటకు సాంఘిక అధ్యయనం సహాయపడుతుంది. సాంఘిక అధ్యయనం ఏంటమ్మా? సహాయపడుతుంది. ఉత్తమ ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దుటకు సాంఘిక అధ్యయనం సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే సాంఘిక అధ్యయనాల పరిధి, స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్. చూడండి, ఒక పాఠ్య విభాగ బోధనా కార్యక్రమాల్లో విద్యార్థులకు ఎంతవరకు బోధనా అనుభవాలను కలగజేయాలో నిర్ణయిస్తుంది. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే సాంఘిక అధ్యయనాల దీని పరిధి ఎంతవరకు ఉంది. మరి ఇప్పుడు జనరల్ గా సాంఘిక అధ్యయనం అనేది ఎంతవరకు విస్తరించింది, దీని పరిధి ఎంతవరకు ఉంది అనేది మనం తీసుకుంటే, ఒక పాఠ్య విభాగ బోధనా కార్యక్రమాల్లో మరి విద్యార్థులకు ఎంతవరకు బోధనా అనుభవాలను కలగజేయాలో నిర్ణయిస్తుందమ్మా. బోధనా అనుభవాలు అంటే సాంఘిక అధ్యయనం నేర్చుకోవడం వల్ల మనకి ఎన్నో బోధనా అనుభవాలు బోధనా అనుభవాలు అనేవి తెలుస్తాయి. మన దేశం ఏంటి, మన రాజ్యాంగం ఏంటి, మన భౌగోళిక పరిస్థితులు ఏంటి, అదేవిధంగా మన ఎకానమీ ఏంటి, మన ఆర్థిక అంశాలు ఏంటి, మొత్తం అంటే మనకు ఒక బోధనా అనుభవాలను మరి కలగజేయాలో నిర్ణయిస్తుందమ్మా. తర్వాత సెకండ్ పాయింట్ ఏమన్నమ్మా, పాఠ్య విభాగం సమగ్రత అవధులను తెలుపుతుంది. పాఠ్య విభాగం సమగ్రత అంటే కాంప్రహెన్సివ్ అంటే పూర్తిగా అవధులు, మన సమగ్రత పాఠ్య విభాగానికి సంబంధించిన సమగ్రత అవధులను తెలుపుతుందమ్మా. అదేవిధంగా బోధన ప్రధాన లక్ష్యం ఏంది? సాంఘిక అధ్యయన బోధన ప్రధాన లక్ష్యం విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం. ఏంది ఫైనల్ ఏం సాధించడానికి ఈ సాంఘిక అధ్యయనం ఉద్దేశం ఏంటి? బోధన ప్రధాన లక్ష్యం ఏంటి అంటమ్మా, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం. నెక్స్ట్ తర్వాత చూడండమ్మా, మరి చరిత్ర పూర్వయుగం నుంచి మరి మానవ జీవన అధ్యయనంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అధ్యయనం చేస్తుందమ్మా. దీని పరిధి ఎంతవరకు ఉందంటే, ఎక్కడో మన పూర్వయుగం నుంచి రాజయుగం నుంచి మరి మానవ జీవిత అధ్యయనం మాకు ఎట్లా వచ్చింది, అసలు రాజయుగంలో ఏ విధంగా ఉన్నారు, తర్వాత మరి మధ్యయుగంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే చరిత్ర పూర్వయుగం నుంచి మానవ జీవన అధ్యయనంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అధ్యయనం చేస్తుందమ్మా. ఏది? సాంఘిక అధ్యయనం. భవిష్యత్తులో ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ఒక రాజ్యాంగబద్ధంగా నడవాలి, లేకపోతే న్యాయస్థానాలు ఏం చేస్తాయి, అదేవిధంగా మరి చరిత్రలో ఎలాంటి నష్టం జరిగింది, చరిత్రలో వ్యక్తులు ఎలా పరిపాలించారు, భవిష్యత్తులో ఎలా పరిపాలించాలి, చరిత్ర నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి, అదేవిధంగా మరి మన భౌగోళిక అంశాలు ఏంది, విపత్తులు ఎలా వస్తాయి, ఎక్కడ తీర ప్రాంతాలు ఉన్నాయి, మరి తుఫాన్లు ఏ విధంగా వస్తాయి, అంటే భవిష్యత్తులో ఎలాంటి తీసుకోవాలి. చరిత్ర పూర్వయుగం నుంచి మానవ జీవిత అధ్యయనంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అధ్యయనం చేస్తుందమ్మా. ప్రపంచ స్వరూపాన్ని విస్తృతపరుస్తుంది. ఏంటి అసలు ప్రపంచం ఏంటి, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఏంటి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచ స్వరూపాన్ని విస్తృతపరుస్తుంది. ఈ సాంఘిక అధ్యయనం అనేది మానవుని అవసరాలు, సమస్యలను అధ్యయనం చేస్తుందమ్మా. మానవునికి ఏ అవసరాలు కావాలి,
ఏంటి అసలు మానవకు ఉన్న సమస్యలు ఏంటి, పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ద్రవ్యోల్బణం, ఇట్లాంటి ఎన్నో చెప్తుందమ్మా. మానవుని అవసరాలు, సమస్యలను అధ్యయనం చేస్తుంది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి బోధన ప్రధాన లక్ష్యంగా ఉంటుందమ్మా. గతంలో చెప్పాం కదా, అదే పాయింట్. సాంఘిక అధ్యయన పరిధి ప్రపంచమంత విశాలం, ప్రపంచమంతా విశాలం. భూమిపై మానవుని చరిత్ర అంత సుదీర్ఘంగా ఉంటుందమ్మా. ఈ భూమిపై మానవ చరిత్ర ఎంతవరకు ఉందో అంత భూమిపై మానవ చరిత్ర అంత సుదీర్ఘంగా ఉంటుంది. అసలు మానవుని గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి మానవ చరిత్ర అంత సుదీర్ఘంగా ఉంటుంది. ప్లస్ సాంఘిక అధ్యయన పరిధి ప్రపంచం అంత విశాలం. ప్రపంచం అంటే ఈ గ్లోబ్, ఈ ప్రపంచం మొత్తం ఎంతవరకు ఉందో ప్రపంచం అంతా చెప్తుంది. మానవ చరిత్ర అంతా ఎంత ఉందో దాని గురించి కూడా చెప్తుందమ్మా. భూమిపై మానవ చరిత్ర అంతా సుదీర్ఘంగా ఉంటుందమ్మా. ఏది సాంఘిక అధ్యయన పరిధి ఒక్క ముక్కలో చెప్పేశారమ్మా. చూడండి, సాంఘిక అధ్యయన పరిధి ప్రపంచం అంతా విశాలం, భూమిపై మానవ చరిత్ర అంతా సుదీర్ఘంగా ఉంటుందమ్మా, సుదీర్ఘంగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే తర్వాత చూడండి అమ్మా, సాంఘిక అధ్యయనాలను నిర్బంధ పాఠ్య విషయంగా చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి, ఎందుకు సెకండరీ విద్యా కమిషన్ చెప్పింది కదా, ఏమని చెప్పింది? సెకండరీ విద్యా కమిషన్ ఏమని చెప్పింది? మరి సాంఘిక అధ్యయనాలను నిర్బంధంగా బోధించాలి. ఎందుకు నిర్బంధ బోధన పాఠ్య విషయం ఎందుకు చేయాల్సి వచ్చింది? 1952లో భారతదేశంలో సాంఘిక విద్య అధ్యయనాలు తీసుకురావడం జరిగింది. 1916లో అమెరికాలో తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలో సాంఘిక అధ్యయనాలను నిర్బంధ పాఠ్య విషయంగా ఎందుకు చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, పాయింట్ 1 చూడండి. పాయింట్ 1, విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలకు కేంద్ర స్థానం ఏర్పడటం వల్ల. పాఠ్య విషయాలకు కేంద్ర స్థానం, పాఠ్య విషయాలు అనేవి మన విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలకు కేంద్ర స్థానం, పాఠ్య విషయాలు అనేది ఏర్పడటం వల్ల చేశారమ్మా. విద్యార్థులకు పరిసరాలతో పరిచయాన్ని పెంచడం కోసం. విద్యార్థి అంటే ఏంటమ్మా, మరి ఖచ్చితంగా సహపాఠ్య అంశాలు నేర్చుకోవాలి విద్యార్థి అనే వ్యక్తి. ఖచ్చితంగా విద్యార్థులకు పరిసరాలతో పరిచయాన్ని పెంచడం కోసం, మానవ సంబంధాలు దెబ్బతినకుండా మెరుగుపరచడం కోసం, మానవులు ఎవరికి వాళ్ళు విడిపోకుండా అందరూ కలిసి ఉంటే దేశం సముద్రంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుందని మానవ సంబంధాలు దెబ్బతినకుండా మెరుగుపరచడం కోసం. నెక్స్ట్ ఏంటంటే, విద్యార్థులు తమ సమస్యలు తామే పరిశీలించుకోవడానికి. ఇప్పుడు ఏంటి, మనం సమాజంలో బతుకుతున్నాం, సమాజంలో ఎన్నో కార్యకలాపాలు చేపడుతున్నాం, మరి ఎన్నో సమస్యలు వస్తాయి, స్టూడెంట్స్ కూడా సమస్యలు వస్తాయి. వారి సమస్యలు ప్రతిదాన్ని డిపెండ్ కాకుండా సమస్యలు తామే పరిశీలించుకోవడానికి. చూడండి, నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే, విద్యార్థుల సామర్థ్యం తెలివితేటలు అభివృద్ధి పరచుటకు. విద్యార్థి అనే వ్యక్తికి మరి సాంఘిక అధ్యయనం వల్ల సామర్థ్యం, ఎబిలిటీ పెరగాలి, తెలివితేటలు పెరగాలి. ఇవన్నిటిని అభివృద్ధి పరచడానికి మరి సాంఘిక అధ్యయనం నిర్బంధ పాఠ్య విషయంగా చేశారమ్మా. ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలు పెంపొందించుటకు. చూడమ్మా, ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి మరి అనువైన లక్షణాలు ఎలా ఉండాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎట్లా, ఇది ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఎన్నో పరిపాలిస్తున్నాయి. మరి ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలు, మన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వ విధానాలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలు పెంపొందించుటకు నిర్బంధ పాఠ్య విషయంగా చేయటం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండమ్మా, సమాజం అనేది సాంఘిక అధ్యయనాల నుంచి ఏం ఆశిస్తుంది? అసలు సమాజం సాంఘిక అధ్యయనాల నుంచి ఏం ఆశిస్తుంది? సామాజిక అనుభవాన్ని కలగజేస్తుంది. నువ్వు సాంఘిక అధ్యయనాలు విన్న తర్వాత సమాజం ఏంటి, గ్రామ పరిపాలన వ్యవస్థ ఏంటి, సర్పంచ్ విధులేంటి, ఎంపీడీఓ విధులేంటి, మరి ఎవరు ఏం చేస్తారు, అసలు మన రాష్ట్రం ఏంది, మన జిల్లాలేంది, మన సరిహద్దులేంది, మన దేశం ఏంటి, మరి అదేవిధంగా మన చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు ఏంటి, అట్లా సామాజిక అనుభవాన్ని కలగజేస్తున్నాం. ఇది సామాజిక వైఖరులు పెంపొందిస్తుంది. మంచి వైఖరి ఉండాలి, మా గౌరవప్రదంగా ఉండాలి, సామాజిక వైఖరులు పెంపొందిస్తుందమ్మా. సాంఘిక అధ్యయనాలు బోధించడం వల్ల దేశభక్తిని కలిగి ఉండాలి, సామాజిక జ్ఞానాన్ని ఇస్తుందమ్మా, సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుందమ్మా, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలగజేస్తుందమ్మా, సామాజిక పరిణామం గురించి తెలియజేస్తుంది. ఎట్లా సమాజం ఎలా మారుతుంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలా సామాజిక పరిణామం గురించి సాంఘిక అధ్యయనం అనేది మరి సమాజం అనేది సాంఘిక అధ్యయనం నుంచి ఇవన్నీ ఆశిస్తుందమ్మా, ఇవన్నీ ఆశిస్తుంది. ఓకేనా, రైట్, ఇవన్నీ ఆశిస్తుందమ్మా. నెక్స్ట్ అంటే ఇది సమాజానికి సంబంధించిన మరి సాంఘిక అధ్యయనాలకు సంబంధించిన మంచి విషయాలు ఏంటి అనేది ఇదమ్మా.
ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది చూద్దాం. దీంట్లోనే ఫస్ట్ టాపిక్ లో నెక్స్ట్ చూద్దాము.